Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. లివ్ రిచ్ అండ్ లివ్ రిచ్ కు స్వాగతం. మనం రిచ్ అనగానే ఏమనుకుంటాం? ఖరీదైన కార్లు, పెద్ద పెద్ద ఇళ్ళు తదా? కాని ఒక్క క్షణం ఆలోచించండి. నిజమైన సంపద అంటే అదా? కాదు. నా దృష్టిలో నిజమైన సంపద అంటే రాత్రిపూట ఎటువంటి ఆర్థిక చింత లేకుండా ప్రశాంతంగా నిద్రపోగలగడం. మన ఫ్యామిలీ ఫ్యూచర్ సేఫ్గా ఉందని తెలిసినప్పుడు మనసులో కలిగే ఆ ధైర్యం, ఆ మనశ్శాంతి, అదే అసలైన సంపద. ఈ విషయం మొదలుపెట్టే ముందు ఒక చిన్న మాట. ఈ విశ్లేషణంతా మీ అవగాహన కోసమే. మీ డబ్బుతో ఏ నిర్ణయం తీసుకునే ముందైనా దయచేసి ఒక సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. డబ్బు సంపాదించడం, సంపద సృష్టించడం అనగానే మనందరి మైండ్లోకి ఫస్ట్ వచ్చేది ఏంటి? స్టాక్ మార్కెట్. కరెక్టే కదా? మరి బాండ్ల గురించి మాట్లాడితే చాలామంది అబ్బే అవేదో పెద్దవాళ్లివి, బోరింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ల లాంటివి అని లైట్ తీసుకుంటారు. ఈరోజు మనం సరిగ్గా ఆ అపోహనే బద్దలు కొట్టబోతున్నాం. స్టాక్ మార్కెట్లో ఉండే ఆ టెన్షన్ లేకుండా ఒక గ్యారంటీడ్ స్థిరమైన ఆదాయంతో కూడా సంపదను ఎలా సృష్టించవచ్చో నేను మీకు చూపిస్తాను. రాబోయే కొన్ని నిమిషాలు మీరు నాతో ఉంటే నేను మీకు ఒక సూపర్ పవర్ ఇస్తాను. అదే ఒక బ్యాంకులా ఆలోచించే శక్తి. అవును, మీరు మీ డబ్బుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి గానీ, టాటా, రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు గానీ అప్పుగా ఇచ్చి వాళ్ల దగ్గర నుంచి పక్కాగా ప్రతి 6 నెలలకి ఒకసారి అద్దె ఎలా వసూలు చేసుకోవాలో నేర్పిస్తాను. గుర్తుపెట్టుకోండి, ఇది గ్యాంబ్లింగ్ కాదు, ఇది ఒక పక్కా వ్యాపారం. మన కుటుంబ ఆర్థిక భవిష్యత్తు అనే భవనానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసే పద్ధతి. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాం. ఫస్ట్, డబ్బును అద్దెకు ఇవ్వడం అనే ఐడియా ఏంటో చూద్దాం. తర్వాత బాండ్స్ అసలు ఎలా పనిచేస్తాయో డీప్గా తెలుసుకుందాం. ఆ తర్వాత కొన్ని కష్టమైన ఫైనాన్స్ పదాలను సింపుల్గా మార్చేద్దాం. ఫైనల్గా ఇదంతా మీ ఫైనాన్షియల్ ఫౌండేషన్కు ఎలా హెల్ప్ అవుతుందో చర్చిద్దాం. ఓకే, సెక్షన్ 1, ద బిగ్ ఐడియా. బాండ్ అనే పదం వినగానే కంగారు పడకండి. ఇది చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్. నేను ఇప్పుడు చెప్పే ఒక్క ఉదాహరణ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. బాండ్ అంటే ఇంకేమీ కాదు, మీ డబ్బును అద్దెకివ్వడం అంతే. ఒక ఇల్లుని అద్దెకివ్వడాన్ని ఊహించుకోండి. ఆ ఇల్లు మీ ఆస్తి. దాన్ని మీరు వేరే వాళ్లకి అద్దెకిస్తారు. ప్రతీ నెలా మీకు కరెక్టు టైంకి రెంటొస్తోంది, అవునా? కొన్ని సంవత్సరాల తర్వాత అగ్రిమెంట్ అయిపోగానే మీ ఇల్లు మళ్ళీ మీకే సొంతం. బాండ్ కూడా అచ్చుగుద్దినట్టు ఇంతే. ఇక్కడ మీ ఇల్లు ఏంటో తెలుసా? మీ డబ్బే. మీరు ఆ డబ్బును భారత ప్రభుత్వానికో లేదా ఒక పెద్ద కంపెనీకో అద్దెకిస్తారు. వాళ్లు మీ డబ్బును వాడుకున్నందుకు మీకు ప్రతి 6 నెలలకోసారి లేదా సంవత్సరానికోసారి వడ్డీ రూపంలో అద్దె కడతారు. అగ్రిమెంట్ ఎప్పుడు ముగుస్తోందో ముందే చెప్తారు. ఆ రోజు రాగానే మీరిచ్చిన అసలు డబ్బు మొత్తం మీకు తిరిగొచ్చేస్తోంది. ఎంత సింపుల్గా, ఎంత సేఫ్గా ఉందో చూశారా? ఓకే, మన ఇంటి అద్దె ఎగ్జాంపుల్ని మైండ్లో పెట్టుకుని ఇప్పుడు కొంచెం డీప్గా టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్దాం. అస్సలు భయపడకండి. ప్రతి పదాన్ని మనం మన ఇంటి ఉదాహరణతోనే కనెక్ట్ చేసి సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇది అర్థమైతే బాండ్స్ ప్రపంచం మీ చేతిలో ఉన్నట్టే. మొట్టమొదటి పదం ఫేస్ వాల్యూ. దీన్నే ముఖ విలువ అంటారు. మన ఇంటి ఉదాహరణలో ఇది ఆ ఇంటి అసలు ధర లాంటిది. అంటే మీరు ఎంత మొత్తమైతే అప్పుగా ఇస్తున్నారో ఆ ఖచ్చితమైన అమౌంట్ అన్నమాట. ఇది బాండ్ సర్టిఫికెట్ మీద ప్రింట్ చేసి ఉంటుంది. ఉదాహరణకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే G-Secలో ఒక బాండ్ ఫేస్ వాల్యూ సాధారణంగా 100 రూపాయలు ఉంటుంది. అదే ఒక కార్పొరేట్ కంపెనీ బాండ్ అయితే అది 10,000 రూపాయలు లేదా 1,00,000 రూపాయలు కూడా ఉండొచ్చు. ఈ నంబర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒప్పందం ముగిసిన రోజు అంటే మెచ్యూరిటీ రోజున మీకు తిరిగి వచ్చేది ఇదే మొత్తం. ₹1 ఎక్కువ రాదు, ₹1 తక్కువ రాదు. రెండవది మనకు బాగా నచ్చే పదం కూపన్ రేటు. సింపుల్గా చెప్పాలంటే ఇదే మన అద్దె. మీరు ఇచ్చిన అప్పు మీద ప్రతి సంవత్సరం మీకు ఎంత శాతం వడ్డీ గ్యారంటీగా వస్తుందో చెప్పేదే ఈ కూపన్ రేటు. ఒకవేళ మీరు 10,000 రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న బాండుని 8% కూపన్ రేటుతో కొంటే మీకు ఏటా 800 రూపాయలు వడ్డీగా వస్తుందన్నమాట. అసలు దీన్ని కూపన్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? భలే ఉంటుంది గదా! పాత రోజుల్లో బాండ్ సర్టిఫికేట్ కింద చిన్న చిన్న కూపన్లంటించుండేవట. వడ్డీ తీసుకోవాల్సిన టైమొచ్చినప్పుడు ఆ కూపన్ని చింపి బ్యాంకులో ఇస్తే డబ్బులిచ్చేవాళ్లు. అందుకే ఆ పేరు అలా ఉండిపోయింది. ఈ రేటు అనేది ఒప్పందమయ్యేంతవరకు అస్సలు మారదు. ఇక మూడవది మెచ్యూరిటీ తేదీ. ఇది మన అద్దె ఒప్పందం ఎప్పుడు ముగుస్తుందో చెప్పే తేదీ. అంటే లోన్ అగ్రిమెంట్ ఎక్స్పైరీ డేట్ అన్నమాట. ఈ తేదీన మీరు అప్పుగా ఇచ్చిన పూర్తి ఫేస్ వాల్యూ అంటే మీ ప్రిన్సిపల్ అమౌంట్ మీకు తిరిగొచ్చేస్తుంది.
ఈ డేట్ బాండ్ కొనే ముందే ఫిక్స్ అయి ఉంటుంది. సో మన డబ్బు మనకి ఎప్పుడు తిరిగి వస్తుందనే దానిపై మనకు 100% క్లారిటీ ఉంటుంది. ఆ రోజు వచ్చేంతవరకు మన అద్దె అంటే వడ్డీ మాత్రం టైంకి మన అకౌంట్లో పడుతూనే ఉంటుంది. సరే, మనం డబ్బుని అద్దెకిస్తున్నాం, బానే ఉంది. కాని ఎవరికిస్తున్నాం? దీన్ని బట్టి బాండ్స్ ముఖ్యంగా 2 రకాలు. మొదటిది ప్రభుత్వ సెక్యూరిటీలు లేక జీసెక్స్. ఇక్కడ మనం మన డబ్బుని డైరెక్ట్గా మన భారత ప్రభుత్వానికే అప్పుగా ఇస్తున్నాం. గవర్నమెంట్ మన డబ్బు తిరిగివ్వకుండా ఎగ్గొడుతుందా? ఛాన్సే లేదు. అందుకే ఇవి ఆల్మోస్ట్ జీరో రిస్క్ అనమాట. రిస్క్ లేదు కాబట్టి వచ్చే వడ్డీ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక రెండోది కార్పొరేట్ బాండ్స్. ఇక్కడ మనం టాటా, మహీంద్రా, రిలయన్స్ లాంటి ప్రైవేట్ కంపెనీలకి అప్పు ఇస్తున్నాం. ఇక్కడ క్రెడిట్ రిస్క్ అనే ఒక చిన్న మాట వస్తుంది. అంటే ఒకవేళ ఆ కంపెనీకేమైనా కష్టాలు వస్తే మన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం జరగొచ్చు లేదా రాకపోవచ్చు. ఇది మనం ఫ్రెండ్కి అప్పివ్వడం లాంటిది. చాలా నమ్మకమైన ఫ్రెండ్ అయితే తక్కువ వడ్డీకిస్తాం, అదే కొంచెం డౌటున్న ఫ్రెండ్ అయితే ఎక్కువ వడ్డీ అడుగుతాం కదా. సేమ్ లాజిక్. ఈ రిస్క్ తీసుకుంటున్నందుకు కంపెనీలు మనకు గవర్నమెంట్ కన్నా ఎక్కువ వడ్డీ ఇస్తాయి. మరి ఏ కంపెనీ నమ్మకమైనది, ఏది కాదు అని మనకెలా తెలుస్తుంది? దానికోసమే మనకు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలున్నాయి. CRISL, ICRA లాంటివన్నమాట. ఇవి ప్రతి కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ని చెక్ చేసి దానికొక స్కూల్ రిపోర్ట్ కార్డ్ లాగా రేటింగ్ ఇస్తాయి. ఈ టేబుల్ చూడండి. AAA రేటింగ్ అంటే ఆ కంపెనీ క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ లాంటిది. అప్పు తిరిగివ్వడంలో 100% నమ్మొచ్చు. రేటింగ్ AA అని తగ్గే కొద్దీ రిస్క్ కొద్దిగా పెరుగుతుంది, కానీ దానికి కాంపెన్సేషన్గా వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. సో మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఈ రిపోర్ట్ కార్డ్ని చూడటం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మనం బాండ్స్ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన, కొంచెం ట్రిక్కీగా అనిపించే కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. ఇది గనక మీకు అర్థమైతే మీరొక ప్రొఫెషనల్ ఇన్వెస్టర్లా ఆలోచించగలుగుతారు. అదేంటంటే, బయట మార్కెట్లో వడ్డీ రేట్లకు ఆల్రెడీ మన దగ్గరున్న బాండ్ల ధరలకు మధ్య ఉన్న సంబంధం. దీన్ని మనం పార్కులో పిల్లలు ఆడుకునే సీసా ఆటతో పోల్చుకోవచ్చు. ఒకటి పైకి వెళ్తే రెండోది ఖచ్చితంగా కిందికొస్తుంది. వీటి మధ్య ఎప్పుడూ రివర్స్ రిలేషన్ ఉంటుందన్నమాట. ఎలాగో చూద్దాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు పోయిన సంవత్సరం 7% కూపన్ రేట్తో ఒక బాండ్ కొన్నారనుకోండి. ఇప్పుడు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే RBI మార్కెట్లో వడ్డీ రేట్లను 8% పెంచిందనుకుందాం. ఇప్పుడేమవుతుంది? మార్కెట్లోకొచ్చే కొత్త బాండ్లన్నీ 8% వడ్డీ ఆఫర్ చేస్తాయి. ఇప్పుడొకసారి మీరే ఆలోచించండి. మార్కెట్లో 8% ఇచ్చే బాండ్ ఫ్రెష్గా దొరుకుతుంటే కేవలం 7% మాత్రమే ఇచ్చే మీ పాత బాండ్ని ఎవరైనా కొంటారా? కొనరు. ఒకవేళ మీరు దాన్ని అర్జెంటుగా అమ్మాలనుకుంటే దాని ధర తగ్గించి అమ్మాలి. అప్పుడే కొనేవాడికి అది అట్రాక్టివ్గా అనిపిస్తుంది. చూశారా? బయట వడ్డీ రేట్లు పెరిగాయి, సీసాలో ఒకవైపు పైకి వెళ్ళింది. మీ పాత బాండు ధర తగ్గింది, రెండో వైపు కిందకి వచ్చింది. ఇప్పుడు సీసాలో రెండో వైపు చూద్దాం. మీ దగ్గర అదే 7% బాండుంది, కానీ ఈసారి RBI వడ్డీ రేట్లను 6%కి తగ్గించింది అనుకుందాం. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే కొత్త బాండులన్నీ కేవలం 6% వడ్డీనే ఇస్తాయి. ఆ టైంలో 7% వడ్డీ ఇచ్చే మీ పాత బాండ్ ఎలా కనిపిస్తుంది? ఒక బంగారంలా మెరిసిపోతుంది. అందరూ దాన్ని కొనడానికి ఎగబడతారు. ఎందుకంటే మార్కెట్లో అంతకంటే ఎక్కువ రాబడి ఇచ్చే సేఫ్ ఆప్షన్ లేదు. అప్పుడు మీరు దాని ఫేస్ వాల్యూ కన్నా ఎక్కువ ధరకు కూడా అమ్మొచ్చు. ఇక్కడ చూడండి, బయట వడ్డీ రేట్లు తగ్గాయి, సీసాలో ఒకవైపు కిందకో వచ్చింది. మీ పాత బాండ్ ధర పెరిగింది, రెండో వైపు పైకి లేచింది. ఇదే అద్భుతమైన టీటర్ ఎఫెక్ట్. ఇప్పటిదాకా మనం కూపన్ రేట్ గురించి మాట్లాడాం. అది బాండ్ మీద ప్రింట్ చేసిన ఫిక్స్డ్ అద్దె అని చెప్పుకున్నాం. కానీ బాండిని ఎప్పుడూ దాని ఫేస్ వాల్యూకే కొనలేం కదా. ఇందాక చూసినట్టుగా మార్కెట్లో దాని ధర పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అందుకే మనకు వచ్చే నిజమైన రాబడిని లెక్కించడానికి మనం యీల్డ్ టు మెచ్యూరిటీ లేదా YTM అనేదాన్ని వాడతాం. ఇది మీరు బాండ్ కోసం ఎంత డబ్బు పెట్టారు, మీకు రాబోయే మొత్తం వడ్డీ ఎంత, చివర్లో వచ్చే అసలు ఎంత, వీటి అన్నిటినీ లెక్కలోకి తీసుకుని మీకు నిజంగా ఏటా ఎంత లాభం వస్తుందో చెప్పే నంబర్. సింపుల్గా చెప్పాలంటే కూపన్ రేట్ అనేది ఒక వస్తువు మీద ఉన్న MRP లాంటిది అయితే, YTM అనేది మీరా వస్తువును కొన్నాక మీకొచ్చిన అసలైన ప్రాఫిట్ లాంటిది. ఈ టేబుల్ మనకు మొత్తం కథని ఒక్క చూపులో చెప్పేస్తుంది. ఫస్ట్ చూడండి, డిస్కౌంట్ అంటే మీరొక బాండ్ని దాని ఫేస్ వాల్యూ కన్నా తక్కువకు కొన్నారన్నమాట. ఉదాహరణకి 1000 రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న బాండ్ని మీరు 950 రూపాయలకే కొన్నారు. కానీ మీకు వడ్డీ 1000 రూపాయల మీదే వస్తుంది, చివర్లో కూడా 1000 రూపాయలే తిరిగి వస్తుంది.
అంటే మీరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందుతున్నారు. అందుకే మీ నిజమైన రాబడి అంటే వైటీఎం దానిమీద రాసి ఉన్న కూపన్ రేటు కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చివరిది చూడండి, ప్రీమియం. అంటే మీరు అదే ₹1000 బాండ్ని ₹1050 పెట్టి కొన్నారు. వడ్డీ ₹1000 మీదే వస్తుంది, కానీ మీరు ఎక్కువ డబ్బు పెట్టారు. కాబట్టి మీ నిజమైన రాబడి అంటే వైటీఎం దాని కూపన్ రేటు కన్నా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు ఫేస్ వాల్యూకే కొంటే దాన్నే పార్ అంటారు. అప్పుడు కూపన్ రేటు, వైటీఎం రెండూ సమానంగా ఉంటాయి. అమ్మో, చాలా టెక్నికల్ విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నిటిని మన మైండ్లో పర్మనెంట్గా ఫిక్స్ చేసుకోవడానికి ఈ 4 ముఖ్యమైన పదాలను ఒక్క వాక్యంలో సింపుల్ తెలుగులో మళ్ళీ చూద్దాం. ఫేస్ వాల్యూ అగ్రీమెంట్ చివర్లో మీకు తిరిగి వచ్చే అసలు అప్పు. కూపన్ రేట్ మీ డబ్బు వాడుకున్నందుకు ఏటా ఇచ్చే ఫిక్స్డ్ అద్దె. క్రెడిట్ రేటింగ్ ఒక కంపెనీ బాండ్ ఎంత సేఫో చెప్పే స్కూల్ రిపోర్ట్ కార్డ్. యీల్డ్ టు మెచ్యూరిటీ వైటీఎం బాండ్ని చివరిదాకా ఉంచుకుంటే మీకు వచ్చే అసలైన వార్షిక లాభం. అంతే. సో మన ప్రయాణం చివరికి వచ్చేసింది. ఈరోజు మనం కేవలం బాండ్స్ గురించి నేర్చుకోవడమే కాదు, ఒక బ్యాంకులా ఎలా ఆలోచించాలో కూడా తెలుసుకున్నాం. మనం బతుకుతున్న ఈ ప్రపంచంలో ప్రతిదీ అన్సర్టన్. స్టాక్ మార్కెట్ ఎప్పుడు పడుతుందో ఎప్పుడు లేస్తుందో ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు. కానీ బాండ్ అనేది ఒక కాంట్రాక్ట్, ఒక ప్రామిస్. మీకు ఎంత డబ్బొస్తుంది, ఎప్పుడొస్తుందనేది ముందుగానే రాసి ఉంటుంది. ఈ క్లారిటీ, ఈ గ్యారంటీ ఇచ్చే మనశ్శాంతి నిజంగా దేంతోనూ పోల్చలేనిది. కాబట్టి ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మన ఫైనాన్షియల్ ప్లాన్ అనే ఇంటికి స్టాక్ మార్కెట్ లాంటివి అందమైన పై అంతస్తులు కావచ్చు, కాని పునాది మాత్రం చాలా బలంగా ఉండాలి గదా. మీకు నిజమైన మనశ్శాంతి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలనుకుంటే ఆ పునాదిలో బాండ్స్ని ఒక ఇటుకలా ఎందుకు చేర్చకూడదు? ఈ టాపిక్ గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలన్నా, మీ సొంత ఫైనాన్షియల్ ప్లాన్ని క్రియేట్ చేసుకోవాలన్నా కింద డిస్క్రిప్షన్లో ఉన్న ది లెగసీ డైరీ లింక్ని తప్పకుండా చెక్ చేయండి. ఈ అనాలిసిస్ మీ ఫినాన్షియల్ నాలెడ్జ్ని పెంచిందని నేను ఆశిస్తున్నాను. మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఒకటే: లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్. థ్యాంక్ యూ.